హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు మాట్లాడే చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. నాకు చెప్పు అనడానికి ఇంగ్లీష్లో టెల్ మీ అనాలి. నాకు చెప్పు, టెల్ మీ అనాలి. నాకేం చెప్పకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అనాలి. నాకేం చెప్పకు, డోంట్ టెల్ మీ ఎనీథింగ్, డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అనాలి. నా మాట విను అనాలంటే లిజన్ టు మీ అనాలి. నా మాట విను, లిజన్ టు మీ, లిజన్ టు మీ అని అనాలి. ఆమె మాట విను అనాలంటే ఇంగ్లీష్లో లిజన్ టు హర్ అనాలి. ఆమె మాట విను, లిజన్ టు హర్, లిజన్ టు హర్ అని అనాలి. అతని మాట విను అనాలంటే ఇంగ్లీష్లో లిజన్ టు హిమ్. అతని మాట విను, లిజన్ టు హిమ్, లిజన్ టు హిమ్ అని అనాలి. అతని మాట వినొద్దు అంటే ఇంగ్లీష్లో డోంట్ లిజన్ టు హిమ్. అతని మాట వినొద్దు, డోంట్ లిజన్ టు హిమ్, డోంట్ లిజన్ టు హిమ్ అని అనాలి. కొరకు అన్న, కోసం అన్న ఇంగ్లీష్లో ఫర్. కొరకు అన్న, కోసం అన్న ఇంగ్లీష్లో ఫర్. నా కోసం అంటే ఇంగ్లీష్లో ఫర్ మీ. నా కోసం, ఫర్ మీ. ఇది నా కోసం అంటే ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఫర్ మీ. ఇట్ ఈజ్ ఫర్ మీ అని కూడా అనొచ్చు. ఇట్స్ ఫర్ మీ అని కూడా అనొచ్చు షార్ట్కట్లో. ఆమె కోసం అంటే ఫర్ హర్. ఇది ఆమె కోసం అంటే దిస్ ఈజ్ ఫర్ హర్. ఇది ఆమె కోసం, దిస్ ఈజ్ ఫర్ హర్. అతని కోసం అంటే ఇంగ్లీష్లో ఫర్ హిమ్. అతని కోసం, ఫర్ హిమ్. ఇది అతని కోసం అంటే ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఫర్ హిమ్. ఇది అతని కోసం అనాలంటే దిస్ ఈజ్ ఫర్ హిమ్ అని అనాలి. మా కోసం లేదా మన కోసం అంటే ఫర్ అజ్. మా కోసం, మన కోసం, ఫర్ హజ్. అది మన కోసం, దట్ ఈజ్ ఫర్ అజ్. లేకపోతే ఇట్స్ ఫర్ అజ్. ఇట్ అంటే ఇది అనొచ్చు. ఇంగ్లీష్లో ఇట్ అంటే ఇది, అది. ఇట్కి అర్థం ఇది, అది అని రెండు వస్తాయి అన్నమాట. వాళ్ళ కోసం, ఫర్ దెమ్. వాళ్ళ కోసం అంటే ఇంగ్లీష్లో ఫర్ దెమ్. ఈ పండ్లు వాళ్ళ కోసం, దీస్ ఫ్రూట్స్ ఆర్ ఫర్ దెమ్. ఈ పండ్లు వాళ్ళ కోసం, దీస్ ఫ్రూట్స్ ఆర్ ఫర్ దెమ్. ఇది నీకోసం కాదు, ఇది నీకోసం కాదు అని అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఇది నీకోసం కాదు, దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ, దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ అని అనాలి. ఇది ఆమె కోసం కాదు, ఇది ఆమె కోసం కాదు అంటాం కదా, దిస్ ఈజ్ నాట్ ఫర్ హర్. ఇది ఆమె కోసం కాదు, దిస్ ఈజ్ నాట్ ఫర్ హర్. ఇది అతని కోసం కాదు, దిస్ ఈజ్ నాట్ ఫర్ హిమ్ అని అనాలి. ఇది అతని కోసం కాదు అనాలంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ హిమ్, దిస్ ఈజ్ నాట్ ఫర్ హిమ్ అని అనాలి.
ఇది నా కోసమా అని అడుగుతాం కదా. ఇది నా కోసమా అనాలంటే ఇంగ్లీష్లో ఈజ్ దిస్ ఫర్ మీ. ఇది నా కోసమా, ఈజ్ దిస్ ఫర్ మీ, ఈజ్ దిస్ ఫర్ మీ అని అడగాలి. ఇది ఆమె కోసమా అని అంటాం కదా. ఇది ఆమె కోసమా అంటాం కదా. ఈజ్ దిస్ ఫర్ హర్, ఈజ్ దిస్ ఫర్ హర్ అని అనాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.